వచ్చాను. ఆ కథలో ఒక కాకి, ఒక నక్క ఉంటాయి. ఈ కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక అడవిలో స్టార్ట్ అవుతుంది. ఒక అడవిలో ఒక కాకికి ఒక పెద్ద జున్ను ముక్క దొరికింది. అది ఆ జున్ను ముక్కను నోట కరుచుకొని సంతోషంగా ఎగురుతుంది. అది ఎగురుకుంటూ వెళ్ళి ఒక పెద్ద చెట్టు కొమ్మపై వాలింది. అక్కడ ప్రశాంతంగా కూర్చొని జున్ను తినాలనుకుంది. అదే సమయంలో ఆ అడవిలో ఉన్న ఒక తెలివైన దుర్మార్గమైన నక్క ఆ దారిన వచ్చింది. నక్క మనసులో అనుకుంటుంది, ఆహా! ఆ జున్ను ముక్క ఎంత రుచికరంగా ఉంటుందో, దాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి. ఎలా అని ఆలోచిస్తుంది. నాకు ఒక ఉపాయం తట్టింది అని తనలో తను లోలోపల మాట్లాడుకుంటుంది. నక్క చిన్నగా చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిని పొగట్టం మొదలుపెట్టింది. నక్క ఇలా అంటుంది, ఓ అటవీరాణి, కాకి దేవత, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ రెక్కలు ఎంత సుందరంగా ఉన్నాయో అని చెప్పి కాకిని పొగుడుతూ ఉంది. నక్క మాటలు విన్న కాకి చాలా సంతోషించింది. పొగిడితే ఎవరైనా పడిపోవాల్సిందే కదా, అలాంటిది కాకి కూడా పడిపోయింది. ఇంత అందమైన రూపం ఉంది కదా, నీ గొంతు ఎంత మధురంగా ఉంటుందో, దయచేసి నీ మధురమైన గొంతుతో ఒక పాట పాడవా అని నక్క కాకిని అడిగింది. నక్క పొగడ్తలకు కాకి పూర్తిగా మురిసిపోయింది. పాట పాడాలని నోరు తెరిచింది. అలా కాకి పాట పాడుతుండగా కా 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 అని పాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత నోట్లో ఉన్న జున్ను ముక్క ఈరోజు మీ ముందుకి నేను ఒక చక్కటి కథను తీసుకొచ్చాను. ఆ కథలో